ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. శావల్యాపురం మండలం వేల్కూరు గ్రామంలోని వల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినకొండ శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 706 స్వయం సహాయక సంఘాలకు 5,51,00,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. సచివాలయ వ్యవస్థలో ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయడం, ప్రజల అవసరాలు తీసుకోవడం, వాళ్ళ అవసరాలని అనుగుణంగా నడుచుకోవడం, వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ప్రతి వాలంటీర్ కూడా వ్యవస్థ తీరు బ్రహ్మాండమైనటువంటి సర్వీసుగా పేరు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మంచి గొప్పగా వాళ్ళకి ఇలాంటి ఇలాంటి చాలా సంతోషం. మీ అందరినీ ప్రతి ఒక్కరికి ఇలాంటి సర్వీస్కి వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ గౌరవం తెలుసుకోవాలి. ఆ గౌరవం చాలా దీనికి ప్రభుత్వం ఉద్యోగాలను అవకాశం కల్పించినప్పుడు ఈయనకి క్రీడల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి మార్పు కల్పిస్తారు, అలాంటి మార్పు కలిపి వాళ్ళకు మంచి గుర్తింపుని అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాము. మేము చూస్తున్నాం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రిగా కూడా అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరికి మంచి గుర్తుకి గౌరవాన్ని కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తల్లిని అన్ని విధాలా 50 కుటుంబాలు మా బిడ్డ వస్తుంది అని మీ కోసం చూస్తూ ఉంటాను. అప్పటికైతే మా బిడ్డలు నా 3,000 రూపాయలు అది నా ఆత్మకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు ఎక్కడ పక్షపాతం చూసుకుంటారు. వాళ్ళు ఎవరు 50 కుటుంబాలు కూడా మా కుటుంబంలోనే అన్న విధంగా భావిస్తున్నారే కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అవసరం పార్టీ వల్ల వాళ్ళు యువకుల పార్టీ వల్ల వాళ్ళు మన వల్ల వాళ్ళ వల్ల అభిప్రాయాలు ఎక్కడ సంస్కరించకుండా ఎక్కడ అనిపించకుండా అలాంటి అవకాశాన్ని అలాంటి పరిస్థితిని అందిస్తున్న బాధ్యతకి తెలుగుదేశం వాళ్ళు మంచి మనతో వాళ్ళని ఆశీర్వదించాలి కానీ చెడు చెడు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలని ఎక్కడ బాధిస్తారు వాళ్ళకు కూడా మంచి కల్పించారు. మరి అలాంటి వాళ్ళని మా ప్రభుత్వం చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నది ఇలాంటి ఆస్తులు కట్టడం అనేది సరైన పద్ధతి కాదని సరైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మార్చుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వంలో వాళ్ళు జగన్మోహన్ కంపెనీ వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ వరకే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేశారు. ఇవాళ వాళ్ళైతే ఎవరికంటే అందరూ నా కుటుంబంలో పాల్గొన్నారు కానీ ఎక్కడ కూడా మరి కరోనా బాధించకుండా మంచిగా కాకుండా వ్యవస్థ వాళ్ళకి వ్యవస్థని ఆ వ్యవస్థని ఎవరైనా సరే
వ్యక్తైనా సరే వాళ్ళని మంచి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలు అర్థమవుతుందని ఈ సందర్భంగా మరి మాట్లాడతాను. అందరూ రేపటి ఎవరైతే వాస్తవాలని అర్థిస్తున్నారు ఆ అర్థకు ఎవరైతే మీకు మీ భవిష్యత్తులో మీకు అర్థంగా మీరు చేసిన తల్లిలు వాళ్ళు పెట్టుకుంటారు. అదే కాదు మీ మనసు కూడా మీరు ఒకరికి మంచి చేయాలని ఒక జాగ్రత్త కూడా మీ మనసు పడుతుంది. చెడు మార్గంలో వెళ్ళేకంటే మీరు మంచి మార్గాన్ని ఎదుర్కొన్నారు. మీరు మంచి మార్గంలో వెళ్తున్నారు. ఈ వాళ్ళకి ఎవరితో మంచి మార్గంలో వెళ్తున్నారు. చెడు మార్గంలో కూడా వాళ్ళకి మాటలు పెట్టి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అందువల్ల మీ అందరికీ మరి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి బుద్ధిగా ఉంది. వాళ్ళని ఎవరిలో పనిచేస్తున్నందుకు ఇది మీకు గతమైన ఏళ్ళకి మాకు ఒక తీపి గుర్తులా ఉపయోగపడే పరిస్థితి ఉంది. మీకు దీంట్లోనే చదివించుకోమని చెప్పలేదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ ముందు మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు గారు కూడా మీలాంటి వ్యక్తినని మీలాగా పట్టుదలతో నేను ముందుకు వెళ్ళాలనుకున్నాను, మంచి మార్గంలో వెళ్ళాలనుకున్నాను. ఆ మంచి మార్గంలో చెప్తూ ఉంటే అవన్నీ కూడా మన మంచి మార్గంలో వెళ్ళాలంటే మనకి గౌరవంతో పాటు మరి క్యారెక్టర్తో పాటు మంచి డబ్బు కూడా అది కూడా తీసుకుంటారు. ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ పక్కన అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు ఈపూరు ఎస్ఐ మహమ్మద్ ఫిరోజ్ అన్నారు. బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందిన బూక్యా తులసి నాయక్ అగ్నిగుండాల సమీపంలో మిరపచేను వేసుకొని ప్రతిరోజు బైక్పై పొలానికి వచ్చి ఇంటికి పోతూ ఉంటారు. ప్రతిరోజులాగానే వచ్చిన తులసి నాయక్ కాలువ కట్టపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడానికి గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నస్రాపేట డిఎస్పీ వర్మ, వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ బాబు, ఈపూరు ఎస్ఐ మహమ్మద్ ఫిరోజులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతుడి తలపై గాయాలు ఉండడంతో బండరాయితో కొట్టి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో బైకును దుండగులు తగలబెట్టారు. భార్య వాఘీబాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 67వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం కేంద్ర ప్రజల కోసం జీవి ఆంజనేయులు సూచనతో ఆయన అభిమానిగా నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండ పట్టణం నందు ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ సెంట్రల్ కో కన్వీనర్ నిశంకర శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు సంఘీభావం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మనకి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఈ అధికారులే ఈ రోజు అధికారుల పరిస్థితి ఎట్లా ఉందంటే
ఈరోజు ఎస్పీలను కూడా ఉత్సవోపించే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. చెప్పినట్టు ఇంటే ఉండు, లేకపోతే ఇమ్మీడియట్ గా మరుసటి రోజే గంటలోనే ట్రాన్స్ఫర్. నేను చూశాను కొంతమంది ప్రత్యేకంగా ఎస్పీలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు అంటే ఈ ప్రభుత్వం చెప్పినట్టు వెనకపోతే మేము ఈ సీట్లో ఉండమండి అంటున్నారు. ఆ సీట్లో ఉండటం కోసం వాడు ఏమైనా చెప్తాడు, ఎదుటివాడికి నష్టం. అంటే ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అంటే ఇద్దరు ఆస్తుల మధ్య వివాదం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? అధికారి చేతిలో ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో అధికారుల చేతిలో న్యాయ వ్యవస్థ పెడతామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఈరోజు ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతూ ఉంది. అధికారి చేతుల్లో చట్టం నిర్ణయించే అధికారం అధికారికి ఇస్తే కోర్టుకు వెళ్లాల్సిన పని, కోర్టులో జరగాల్సిన పని ఒక అధికారి చేతిలో పెడితే ఆ అధికారి అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇట్లా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, ఆ అధికారి ప్రభుత్వం చెప్పినట్టు అధికారి చెప్పినట్టు ఆ న్యాయం జరిగింది. అంతేగాని న్యాయంగా ముందుకు పోదు. ఈరోజు ఎస్పీలే, కలెక్టర్లే ఈరోజు ప్రభుత్వం చెప్పింది తప్పైనా ఒప్పైనా అది పనికిమాలిన పని అయినా చేయాల్సి వస్తుంది. భూ హక్కు చట్టం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజల హక్కుల్ని కాపాడే విధంగా ఉండాలనేది అందరి కోరిక. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 512 జీవో మీద పోరాటాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇది అచ్చం న్యాయవాదుల కోసం కాదు, ముఖ్యంగా రైతులకి, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. మనం తాత తండ్రుల నుంచి కూడా ఏదన్నా భూములకు సంబంధించిన సమస్య ఉంటే వెంటనే న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి, కోర్టు దగ్గరికి వెళ్ళి మనం ఆ న్యాయాన్ని పొందుతూ ఉంటాం. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా ఒక ప్రభుత్వ అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఇక్కడ మనకి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం ఈ జీవో చెబుతా ఉంది. అయితే పెద్దలు చెప్పినట్లు ఈ రోజున రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఏదైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ రోజున మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ జీవోని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, ఆ రద్దు అయ్యే వరకు కూడా అందరూ కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ వినకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కింజర్రావు ఎర్రన్నాయుడు జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎర్రన్నాయుడు చిత్రపటానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీకి ఎర్రన్నాయుడు లేని లోటు తీర్చలేనిదన్నారు. టీడీపీలో కీలక నేత మన మధ్య లేకపోవడం శోచనీయమన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 7వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే కార్యకర్తలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఆనాడు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. బీసీలో పార్టీలో కష్టపడి ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనడానికి ఒక నిదర్శనం ఎర్రన్నాయుడు గారు. ఒక ఆనాడు అన్న ఇంటి రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మరి పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు. వారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా మీరు మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు ఎర్రన్నాయుడు గారు. వారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేం. అనేక సార్లు మన వినుకొండ ప్రాంతానికి నేను ఆహ్వానించినప్పుడు కూడా మరి మన ప్రాంతం మీద ఉండేటువంటి ప్రేమతోటి వారి ఇక్కడ కార్యక్రమాలు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు, ఇలాంటి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో ఎర్రన్నాయుడు గారు ఎంతో చురుగ్గా వారు పాల్గొన్నారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు అందించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మంత్రిగా వారి సేవలు అందించారు. కేంద్రంలో కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధిలో ఎర్రన్నాయుడు గారు ఉపయోగం పంచుకున్నారు. వారు చేసినటువంటి సేవలు వినలేనివి, మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. అందుకని ఎర్రన్నాయుడు గారి 67వ జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని పార్టీ తెలుగుదేశం పార్టీలు బాగా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎర్రన్నాయుడు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారికి జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11వ తారీఖు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సత్రాల నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు దిగిన చోట నుండి ఆయా కూడళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. SVR న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.